ఉంది. డేటా సెంటర్స్కి అయితే పెద్ద ఎత్తున పవర్ వినియోగం ఉంది. సో అలాగే భూ కేటాయింపుల్లో కానీ ఇలాంటివన్నీ కూడా సింప్లిఫై చేస్తూ ఈరోజు కొత్త పాలసీస్ తీసుకు సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అన్ని అనుమతులు త్వరితగతిన ఇచ్చేటువంటి క్రమంలో ఈరోజు వాళ్ళందరూ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఒక అనుకూలమైనటువంటి వాతావరణం పరిశ్రమలో రావాలి అంటే ఒక అనుకూలమైనటువంటి వాతావరణం, ఒక సమర్థవంతమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ఉంది. కాబట్టి ఈరోజు గూగుల్ కావచ్చు, యాక్సెంచర్ కావచ్చు, టీసీఎస్ అయితే వాళ్ళ కార్యకలాపాలు కూడా ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సో గత 5 ఏళ్ళు అయితే ఎన్ని అయితే పరిశ్రమలు వచ్చాయో దానికి రెట్టింపు ఈ 16 నెలల్లో మనకి ఇన్వెస్టర్స్ వచ్చారు. అది కేవలం ఈ అనుభవం వల్ల, మన ఎఫర్ట్స్ వల్ల సాధ్యపడింది. సుమారు 16 నెలల్లో రాష్ట్రానికి 11 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. దీని ద్వారా 9 లక్షల ఉద్యోగాలు కలుగుతున్నాయనేటువంటిది ఈరోజు అందరికీ తెలిసిన విషయం. నిన్న లోకేష్ గారి మాటల్లో కూడా, నిన్న ఒక రివ్యూ కలెక్టర్ ఆఫీస్లో ఐఏఎస్ ఆఫీసర్తో కూర్చున్నప్పుడు 5 లక్షల మంది ఉద్యోగాల అవకాశాలు త్వరలో రాబోతాయి ఈ రంగంలో. ఈరోజు గూగుల్ కానీ ఇట్లా ఇన్స్టిట్యూట్స్ అన్నీ పెట్టడం వల్ల వచ్చే కాలంలో 5 లక్షల ఉద్యోగాలు వస్తే ఎక్కడికక్కడ ఇప్పుడే ఆ రోడ్స్ కానీ, ఆ ప్లాన్స్ కానీ, మనం ఎక్కడైతే నివాసాలు వస్తాయో వాటన్నిటికీ తగ్గట్టుగా కనుక ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోకపోతే ఒక పూణే మాదిరిగానో లేకపోతే ఇతరత్ర కొన్ని నగరాలు, ఒక అనుభవంతో ఉన్నటువంటి నగరాల్లో ఏదైతే ట్రాఫిక్ సమస్య ఉందో ఆ రకంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోండి అని చెప్పి ఈ 5 జిల్లాల కలెక్టర్లని పిలవటం, దాని ప్రణాళికలు సిద్ధం చేసుకోమని చెప్పడం, మాస్టర్ ప్లాన్స్ రోడ్స్ కానీ, ఎయిర్పోర్ట్ రోడ్స్ కానీ, ఈ సంస్థలు వచ్చేటువంటి ఎక్కడైతే ల్యాండ్ బ్యాంక్స్ ఉంటాయో ఆ ల్యాండ్ పార్సెల్స్ ఫ్యూచర్లో మనం ఎక్కడైతే ఇవ్వబోతున్నామో అక్కడికి యాక్సెస్ ఏ రకంగా ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోవాలనేటువంటిది ఒక చాలా ప్రణాళికతంగా వాళ్ళందరికీ ఒక డైరెక్షన్ ఇచ్చి వెళ్ళడం కూడా జరిగింది. ఒక కాన్ఫిడెన్స్ ఇప్పుడు యువతలో క్రియేట్ అయింది. ఈరోజు పెద్ద సంస్థలో నిన్న కూడా నాకు చాలా కాల్స్ వచ్చినాయి. సిఫీ డేటా సెంటర్ కావచ్చు, రేపు గూగుల్ గురించి ఈరోజు గూగుల్ కేటాయింపు జరుగుతుంది. ఇట్లాంటి సంస్థల గురించి డిస్కస్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉండే యువతలో కూడా ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్, మన పిల్లలు కావచ్చు, మన దేశంలో ఉండేటువంటి యువత కావచ్చు, బయట రాష్ట్రాల్లో బయట దేశాల్లో ఎంప్లాయ్మెంట్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఒక్కసారిగా ఆంధ్ర రాష్ట్రంలో ఇట్లాంటి దిగ్గజ సంస్థలు వస్తున్నాయి అనగానే వాళ్ళలో కూడా ఒక కాన్ఫిడెన్స్ పెరిగి చదువుతూ